భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి కనకదుర్గాంబిక అమ్మవారి యొక్క మన ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలిసినటువంటి దుర్గామ్మవారి యొక్క క్షేత్రంలో గత 45 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా ఈ భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు 9 మందితో ప్రారంభమైనటువంటి దీక్షలు ఈరోజు 9 లక్షల మంది భవానీలు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్రేతరమైనటువంటి యొక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సందర్శించుకుని అమ్మవారికి భక్తితో ఈ భవానీ దీక్షలను సమర్పించుకుంటున్నారు. అటువంటి దీంట్లో ఈ విశ్వావసునామ సంవత్సరంలో గత 40 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మండల దీక్షలు ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు విరమణ కార్యక్రమాలని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు మా పాలక మండలి చైర్మన్ గారు సమక్షంలో ఈరోజు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము ఇడుముడి అగ్నిహోత్రం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ శతచండీ హోమము జరుగుతుంది. 15వ తారీఖు ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో ఈ విశ్వావసునామ సంవత్సర భవానీ మండలి దీక్షలు పరిసమాప్తి అవుతాయి. దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సకల సౌకర్యాలని భవానీ భక్తులు అందరూ కూడాను చక్కగా సద్వినియోగం చేసుకుని సంయమనంతో అమ్మవారి దర్శనం చేసుకుని ఇరుముడి సమర్పించి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతూ భవానీ భక్తులు అందరికీ కూడాను ఆహ్వానం పలుకుతుంది దుర్గామండలి. మరింకెందుకు ఆలస్యం మైనా మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న